తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మను ప్రతిష్ఠ చేస్తున్నారు. గృహము దేవాని వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. నీవు నీ దేవుడిని యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలంలో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందయు, నీ దుక్కిటెంకయు, నీ గొర్రె మేకలు మందను దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకుని తోటియు దీవింపబడును. దేవుని వాక్యాన్ని మనం ఎక్కడో దీవించి ఆశీర్వదించును. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఏకనామమైన యేసునామములో ఈ బెడ్రూమ్ ప్రతిష్ఠిస్తున్నాం. ఆమేన్. అందరూ జక్కయ్య గృహమును దర్శించినావు, రక్షణ శుభ సందేశము వినిపించినావు. జక్కయ్య గృహమును దర్శించినావు, రక్షణ శుభ సందేశము వినిపించినావు. మా గృహమును నిత్యము దీవించు దేవా, మా ఇంటికి యజమానిగా ఉండుము ప్రభువా. మా గృహమును నిత్యము దీవించు దేవా, మా ఇంటికి యజమాని. సర్వశక్తి మంతుడా, మరొకసారి పాదాలు పట్టుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తుతిస్తున్నాము తండ్రి. ప్రభా నీ బిడ్డలను ప్రేమించి కనికరించి నీవు ఇచ్చిన విశ్రాంతి గృహాన్ని బట్టి నీ పాద సన్నిధిలో ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ప్రభా కనికరించండి, నిత్యము ప్రభా నేను స్తుతించే బిడ్డలుగా ప్రభా ఉదయం నేను లేచి ఉదయకాల ప్రార్థన, రాత్రికాల ప్రార్థన, మా పితరులు చేసినట్టుగా 3 మార్లు 5 మార్లు 7 మార్లు పాత్రలుగా దీవించు, వందనములు అందుకో మా యేసయ్యా.
వివాహమై 35 సంవత్సరాలు అవుతుంది. 35 సంవత్సరాల నుండి కూడా ఒక ఇల్లు అనే ఆశ నాకు అలాగే ఉండిపోయింది. ఎలాగోలాగా దేవుని దగ్గర విన్నవించేదాన్ని, దేవా నాకు ఒక చిన్న గృహాన్ని అనుగ్రహించాలి. అది రేకులు ఇల్లు అయినా సరే, చిన్న పూరి గుడిసైనా సరే తండ్రి, నాకు ఇల్లు కావాలి. ఈ ఆశ ఉండి నేను అందరితో మాట్లాడేదాన్ని. అలాగనే నేను నాగారంలో ప్లేస్ తీసుకున్నాను, కడదామనుకున్నాను, ఆపేశాను. అది ఆగిపోయింది. దేవుని ప్రణాళిక నా పట్ల ఏముందో దేవునికి తెలుసు కాబట్టి అది అక్కడికే ఆగిపోయింది. ఈ ఇల్లు చూసినప్పుడు కూడా మేము చూసిన తర్వాత పాస్టర్ అమ్మ గారిని తీసుకొచ్చాము. అప్పటి వరకు ఓకే చెప్పలేదు, మాకు నచ్చింది. కానీ గురువులు కాబట్టి వాళ్ళు ముందుగా వచ్చి చూసి వారు ఏం చెప్తారు అని చెప్పేసి అడిగాక ఇంకా పాస్టర్ గారు ఇద్దరు కూడా చాలా సంతోషపడ్డారు. అసలు ఏమవుతుంది, నా పరిస్థితి ఏంది, నా దగ్గర ఎంత ఉంది, నేను ఎలా ఉన్నాను, ఎలా తిరుగుతున్నాను అన్నీ తెలుసు వాళ్ళకు. కానీ పాస్టర్ గారు ఒకే మాట చెప్తున్నారు, అమ్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీవు మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటినీ సరిచేసెను, నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటినీ సరిచేసెను, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, నీవు మాత్రమే నేనన్నానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు మాత్రమే నేనన్నానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. ప్రతి క్షణం స్తోత్రం చప్పట్లు ఆరాధిద్దాం. అయానికి స్తోత్రం. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత, స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము.
గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము, నూతన గృహము